భయపడిపోతావా? మీ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాయన రాజారెడ్డి, ఇంకా వాళ్ళ నాయన పేరు ఏదైనా తెచ్చుకోండి, ఏడోడు భయపడేవాళ్ళు లేడు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది. ఎన్టీ రామారావు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చి ఈరోజు లోకోత్తరమైన ఒక రోల్ పోషిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఇది. అట్లాగే యువతకు ఒక తలమానికంగా తన మెలుగుతూ, తన ఆశయాలతో, తన అభివృద్ధితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారు నడిపిస్తున్న పార్టీ ఇది. మీకు భయపడతామా? మీకు తలంచుతామా? మీరు ఎందుకు కళ్ళగంటున్నారు? ఒకడెవడో ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటాడు, ఏదో ఇది గంగమ్మ జాతరలో తల్లబోస్తామంటాడు. ఏందది? ఎంత జుగుప్సాకరంగా ఉంది అది. అసలు డిగ్నిటీ అనేది ఉందా? ఇంకొకడెవడో వస్తాడు, జగన్ 2.0 అంటాడు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చేది? వస్తే మాత్రం నువ్వేం పీకుతావు? నీ వల్ల ఏమవుతుంది? నువ్వేమి గత 5 సంవత్సరాలు ఏం పీకావు? మా నాయకుని అరెస్ట్ చేశావు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టావు. రకరకాల నాయకుని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టావు. మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడా చేశావు. ఇంతకన్నా నువ్వేం చేయగలవు? ఈసారి వస్తే మాత్రం నీ వల్ల ఏమవుతుంది? నువ్వు పులివెందుల రెడ్డి అయితే మేము రాజంపేట రెట్లం, మేమేం భయపడేవాళ్ళం కాదు మీకు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు మేము అండగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి. ఇలాంటి ఎంతోమంది నాయకులు చాలామంది అండగా ఉంటారు ఈ తెలుగుదేశం పార్టీకి. నారా లోకేష్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ నువ్వు ఏమి పీకలేవు. ఇంకెంతకన్నా నేను ఎక్కువగా మాట్లాడలేవు ఏ ప్రెస్ మీట్లో కూడా. నీకు శక్తి ఉంటే రా, ఎక్కడ తెలుసుకుందాం. లేదంటే నీ వన్ని మాదిగలు, లేదంటే నీ పక్కన సామంతరాజులు, బిదురెడ్డి కానీ, ఆగేపడి అమ్మనాయుడు కానీ, ఇంకొక రెడ్డి కానీ, ఎవరైనా సరే రమ్మను, ఎవరైనా తెలుసుకుంటాం. ఎవడు భయపడేవాళ్ళు లేడు. మీరు అర్థం చేసుకోండి. నువ్వు పొద్దున్న లేచాంచి నువ్వు ఇట్లా ఓ పక్క రపరపలు గిప్పగిప్పలు ఇవన్నీ చాలా చూసాం మేము. మమ్మల్ని భయపడించేంత సత్తా నీ దగ్గర లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము రెస్పాన్సిబుల్ కాబట్టి ఇంతకన్నా మించి మాట్లాడితే బాగోదు కాబట్టి మాట్లాడలే. లేకపోతే ఏ స్థాయికైనా నేను మాట్లాడలే సత్తా మా దగ్గర ఉందని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎవరికి భయపడేవాళ్ళం కాదు మేము. దయచేసి ఇప్పటికైనా మీ అవాకులు చవాకులు మానండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనసుకు దోచుకోండి. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెడతామంటే మాత్రము మీ తాత తరం కూడా కాదని మరొక్కసారి మనవి చేస్తూ, మీరు చేసే స్కాములు, మీరు సంపాదించిన లక్షల కోట్లు మొత్తం బయటకు వస్తాయి. ఈరోజే నిన్న చూసా నేను, హైకోర్టు స్టే రద్దు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది మిథున్ రెడ్డికి. నెక్స్ట్ మనోడే మిథున్ రెడ్డినే నెక్స్ట్ లోపలేసేది. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ మాదిరిగా? ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు అట్లాంటి. మీరు వేల కోట్లు సంపాదించారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. మీకు తెలీదా? ప్రజలకు తెలీదా? మిథున్ రెడ్డి కానీ పిఎల్ఆర్ కంపెనీ కానీ ఎంత దారుణంగా దోచేసిందో. కొన్ని లక్షల ట్రిప్పుల శాండ్ను, ఇసుకను ఇదే అన్నమయ్య జిల్లా నుంచి బెంగళూరు తరలించారు. మొత్తం 4-5 జిల్లాల్లో గ్రానైట్ ఎవరన్నా క్వారింగ్ చేయాలన్నా, లేదంటే మట్టి తోలుకోవాలన్నా, శాండ్ తోలుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే మీ పర్మిషన్ ఉండాల్సిందే. ఎవరైనా క్వారీ యజమాని మీ మాట లేదంటే 2 కోట్లు 3 కోట్లు ఫైన్ చేయించారు మీ నాయన ఆ మంత్రిగా ఉన్నప్పుడు, మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? నువ్వా మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి? జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా అసలు నీకు అని? ఒక గంట మాట్లాడగలను నేను ఈ మాటలు. మీరు చేసిన అరాచకాల మీద. మైన్స్లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి? లిక్కర్ కుంభకోణం ఎంతది? శాండ్ ఎంతది? రకరకాల కాంట్రాక్టులు మీరు అప్పగించి ఎంత దారుణంగా దోచేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చెత్త యాక్ట్ను తెచ్చి మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. దేవుడు దయ బాగుంది కాబట్టి ప్రజలంతా టీడీపీకి ఓట్లేసి ఊపిరి పీల్చుకున్నారు ఈరోజు. లేదంటే మీరు ఉంటే ఇంకొకసారి 5 సంవత్సరాలు మీరే వచ్చింటే ఏంటి పరిస్థితి? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి సర్వనాశనం అయ్యేది కదా. మేము ఒక్కటే కోరుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి 2019 నుంచి 24 వరకు ఉన్న పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు 24 నుంచి ఇప్పుడు దొరుకుతున్న పాలన ఒక్కసారి బేరీజ్ వేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత ప్రజాస్వామికంగా, ఎంత అర్థవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీరు ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ వినమ్రంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.